నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక్కొక్కడిని దేశం విడిచెళ్ళినా వెనక్కి లాక్కొస్తాను, ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు కూడా పేరు పేరున మీకు అన్యాయం చేస్తున్న వాళ్ళని రాసుకోండి, ఓ బుక్ పెట్టుకోండి, దానికి ఏ పేరైనా ఇచ్చుకోండి. ఏమిటి ఇవన్నీ? మళ్ళీ ఈయన కూడా బుక్ అంటారేమిటి? ఆల్రెడీ రెడ్ బుక్ గురించి అంతా విమర్శిస్తూ వైసీపీ శ్రేణులు కానీ అంతా కూడా రెడ్ బుక్ అని విమర్శిస్తూ ఉంటారు. మరి మీరు కూడా బుక్కే రాస్తే ఏంటి పరిస్థితి? అంటే ఎందుకు అది బుక్ అని రాలేదు, ఎక్కడ రాసి పెట్టుకోండి అన్నాడు. రెండోది ఒకటి సార్, మీరు గోరుతప్పు గొడవలో తెచ్చారు. అదే పి శ్రీనివాస్ని ఈరోజు ఈ చెప్పి మాటలు ఆ రోజు పి శ్రీనివాస్ని ఎత్తుకొస్తే ఈ బయటకు అయిపోయింది కదా. అంతే. తాళం వేసితిని గొల్లెం మరిచితిని స్టోరీ ఇప్పుడు మీరు కొత్తగా చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ పని ముందు గవర్నమెంట్లో అదే శ్రీనివాస్ని తీసుకొచ్చి లోపటేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆ రోజు కోర్టుకి సబ్మిట్ చేసిన దానికి ఫర్దర్ ఎక్స్టెన్షన్ జరిగిందండి. ఆ కేసు అక్కడికి ఫర్దర్ కంక్లూజన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా 17A ఒక మాజీ ముఖ్యమంత్రిని అపోజిషన్ లీడర్ని వితౌట్ గవర్నర్ పర్మిషన్తో అరెస్ట్ చేయొచ్చా అన్న 17A క్వాష్ అయ్యి తప్ప ఈ కేసుకి మాకు సంబంధం లేదన్న వాదనలు లోతురాలు అటు కూడా వినిపించలేదు. నేను ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ ఫాలో అయ్యాను. మళ్ళీ చెప్తాను. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ నాట్ క్లెయిమ్డ్. ఇప్పుడు మీరు చూడండి, డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు దేనికి? మీ సిబిఐ ఈడీ కేసుల మీద. ఈ కేసుకి నాకు సంబంధం లేదని. అలా వాళ్ళు అట్లీస్ట్ ఈ కేసుతో మాకు సంబంధం లేదని కూడా ఎక్కడ ఏ రోజు ఆర్గ్యుమెంట్స్ చెప్పలేదు. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇవాళ మీరు చెప్పిన వాటికి ఓకే 5 years తర్వాత 6 నెలల తర్వాత నేను లేస్తే ముసలమ్మ లేస్తే ఏమవుతుందో ఇవన్నీ మనం కథలు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాను. నేను లేస్తే మనిషిని కా స్టోరీ కూడా మనకు బాగా తెలుసు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్ మాడ్యూల్లో పవర్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా చేయొచ్చు. అవును అవును. అందులో మీలాంటి వ్యక్తులు సైలెన్స్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అన్న దగ్గర మీరు సైలెన్స్ పాటిస్తూనే వాళ్ళకి సొక్కలు చూపిస్తారు ఎప్పటిదాకా. కానీ సైలెన్స్ పాటించడం కూడా అంటే దాన్ని ఏమంటారు, మంచివాడు చెడు జరుగుతున్నా సైలెంట్గా ఉండడం అనేది సహించిన విషయం కదా. మరి నిస్సహాయ స్థితి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు సార్ నిస్సహాయ స్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నీ అలా కమల్ హాసన్ గారి సినిమాలు చూసి ఆయన సూరత్తుగా చంపేసి చెదగొట్టేసిన తర్వాత 20 నిమిషాలు క్లైమాక్స్ ఫైట్లు ఎప్పటికీ అవ్వవు. మీరు గమనించారా? వాడు ఆఖరికి చిటికిన వేల మీద బొటకన వేల మీద నిలబడి ఉంటాడు, అప్పుడు తిరిగి తంతాడు. అలాంటి దిక్కుమాల క్లైమాక్స్లు చూస్తే మన వల్ల కదా కమల్ హాసన్ గారి ఫైట్లు ఎప్పటికీ తెమలో. అలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దామని ఇప్పుడు మీకు చిన్న ప్రొసీడింగ్ చెప్తా సార్. అంటే గౌరవ న్యాయస్థానాల్లో కట్ అండ్ పేస్టా కేసులు ఏముంటాయి మీ దగ్గర? మా అయితే కట్ అండ్ పేస్ట్ అని గౌరవ సుప్రీంకోర్టు మొహం ఇడిచేస్తుంది. రెండోది, మీరు ఒక కేసులో విట్నెస్ల కింద తీసుకొచ్చినో లేకపోతే ఫర్ ఇన్స్టెన్స్ ఒక కేసులో నేను ముద్దాయని నా వాంగ్మూలంతో ఇంకోని అరెస్ట్ చేస్తాం చెల్లదని డైరెక్ట్గా ప్రాథమిక సూత్రం అది. కానీ వీళ్ళు చేస్తున్న పని అదే. కోర్టు మొహం ఇడుస్తుంది ప్రతి నిమిషం, కానీ వాళ్ళు పట్టించుకోవట్లే. మరి ఇంకెక్కడికి వెళ్తారు ఎవడని? అత్యున్నత న్యాయస్థానం అదే కదా. అత్యున్నత న్యాయస్థానం డైరెక్షన్స్లో ఇప్పుడు ఎంత దాకా ఎందుకు నిన్న మీరు జరిగిన తిరువురు ఎలక్షన్ చూడండి. ఏసీపీ స్థాయి వ్యక్తితో ప్రొడక్షన్ ఇవ్వండి, గన్ మ్యాన్లు ఇవ్వండి, ఎంత చేస్తే లాస్ట్కి వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే కోరం 2 సార్లు లేకపోతే 3 సార్లు నచ్చినట్టు ఎలక్షన్ చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ మోటో. అలా దీంట్లో డివైడ్ చేసి వాళ్ళు ఏం చేశారు? పోలీసులు గన్ మ్యాన్లు ఇవ్వండి, ఉరెట్టుకొని చావనండి, వాళ్ళు ఏం చేసినా సరే. సో ఇలాంటప్పుడు ఏం చెప్తాడు అతను? జైలు బరోకి వెళ్ళిపోవాలి నన్ను అడిగితే. నమ్మట్రంబ చెప్పింది కూడా అదే కదా. మీరు డిసైడ్ అయిపోతే నేను బట్టలు సర్దుకుని రెడీగా ఉంటాను, వచ్చేస్తాను, నేను ఏడి చేస్తాను. తలా తోక ఎడితే ఆ కేసుకి పోసానికి ఇష్టం మురళి ఈ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు, ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడు కాబట్టి నేను వేస్తున్నాం. ఎవడు కాదు స్ట్రైట్ లైన్ మెథడ్. ఏడో నంద్యావాడలో విషయంలో ఏదో మాట్లాడేది పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఇల్లు రావడం శ్రీకాకుళంలో మనోభావాలు, ఆమదాల వలసరా మనోభావాలు, తిరువురులో మనోభావాలు అని చెప్పి కేసులు ఎట్టి పీటీవార్లు ఎట్లు మొత్తం అంతా రాష్ట్రం. సో ఇలాంటివన్నీ మనం గమనించాం కదా. ఇప్పుడు తీరా చూస్తే వంశీని తీసుకెళ్ళి ఆపేశారు. ఆ వంశీ చేసిన దరిద్రం అంతా తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యేలకు వెళ్ళబెట్టినట్టే వాళ్ళు పెట్టిన కేసుల ప్రకారం అయితే. మరి అప్పుడు ఏంటి చేస్తున్నారు ప్రశ్నకి? ఎవరు సమాధానం చెప్తాడు? సరే, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ ఇష్యూ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చెప్పినవన్నీ చెప్పాను మీకు మీటింగ్లో. సో నిజంగా నెక్స్ట్ అప్కమింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి, టీడీపీ సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ గ్రహించే వాళ్ళు ఈ కార్యకలాపాలన్నీ చేస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని? అంటే టీడీపీ ఒక రకంగా భయపడుతోందంటారా? ఆబ్వియస్లీ నేను ఒక మాట చెప్తా సార్. తెలుగుదేశంలో పైకి టిమిడ్నెస్ కనబడుతుంది, కానీ అంతర్లీనంగా చాలా రగడ్నెస్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? పైకి స్మూత్, లోపల హార్డ్. అంటే ఒక 40 years లెగసీ అండి, 40+ years లెగసీ. ఓ పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలే ఉంటారు ఏ పార్టీకి. ఖచ్చితంగా స్టాంచ్ ఫాలోవర్స్. దాంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు భావావేశాలు ప్రతి నిమిషం ప్రదర్శించడానికి రెడీగానే ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక్కడేమైంది, పర్ఫెక్ట్గా అవకాశం కుదిరింది వాళ్ళకి. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే అవకాశం తీసుకోవడానికి వెసులుబాటు ఇవ్వట్లేదు. ఇది గమనించండి ఫస్ట్. రెండోది ఏంటంటే వ్యవస్థ త్రూగా అన్ని రకాల బుల్డోజు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఓడో మన కొడతాడు, నెక్స్ట్ డే నుంచి మా నాన్నని లేకపోతే మా అన్నయ్యని తీసుకెళ్ళడం మొదలెట్టాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అవతల తగ్గుతాడు. రే నాన్న వస్తున్నాడు, రా ఇలా అన్న వస్తాడు, మన కుమ్మేస్తారు సాయంత్రం తీసుకెళ్ళేటప్పుడు, ఎందుకు వచ్చిందని ఆడు తగ్గుతూ ఉంటాడు. అవును సార్, అవును. ఇది ఎక్కడో దగ్గర ఎలా ఉంటుంది, వాడికి లోపల క్యారీ అవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా. మా నాన్న ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడు లేకపోతే మా అన్న నన్ను వదలనప్పుడు, మనకి ఏదో 10th క్లాస్ ఎగ్జామ్స్ వేసేస్తాడు మిమ్మల్ని, ఆ రెడీగా ఉంటాడుగా. ఉంటాడు. అదే జరుగుతుంది. మీకు అర్థమైందా? సార్, వీడు ఒరిజినల్గా ఏంటంటే ప్రొటెక్టివ్ సెల్లో విజృంభించేస్తున్నాడు. ప్రొటెక్టివ్ సెల్ లేనప్పుడు నీ పరిస్థితి ఏంటంటే ఇది సమాధానం. విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, గతంలో మీరంతా గోలపెట్టింది అదే, అంటే టీడీపీ వాళ్ళు గోలపెట్టింది అంతా అదే, మళ్ళీ మీరు కూడా అదే చేస్తే దాన్ని ఏమంటారు? గోల పెట్టినది వాస్తవానికి దగ్గరగా లేదు కదా. ప్రిన్సిపల్ ఆబ్వియస్ అని చెప్పినట్టు డాక్టర్ గారికి మాస్క్ కదా, ఎమ్మెల్సీ గారి ఇంటికి డోర్ డెలివరీ చేసింది. ఈ దరిద్రం విషయాలు ఒక 5 ఉంటాయి. హూ కిల్డ్ బాబాయ్, మా చెల్లికి అన్యాయం చేశాడు, ఇవి అంతే. ఇవి తప్ప ఇంక ఈ 5 ఖురాన్, భగవద్గీత అండ్ బైబిల్ లాగా ఈ 3తో 5 సూత్రాలతోనే వాళ్ళు నెట్టుకొచ్చారు. ఆ రోజు మీరు ఎందుకు ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా అవే మాటలు మాడుతూ వచ్చాడు ఆయన. సో ఓవరాల్గా మీకు ఏమవుతుందంటే ఇన్హెరెంట్గా ప్రజల్ని ప్రొవోక్ చేస్తూ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ మాడ్యూల్. హౌ లాంగ్ యూ లివ్ ఇన్ ట్రాన్స్? అంతే కదా, అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నేను కూర్చోబెట్టి పొద్దుని సాయంత్రం దాకా చెప్తున్నాను అనుకున్నారా, మీరు ఎక్కడ ఉంటారో తెలుసా సార్ అసలు మీ స్థాయికి అని అంతా చెప్తే నెక్స్ట్ డే. అవును. సో అట్లా దిస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ వాళ్ళకి ఏంటంటే జరుగుబాటు వ్యవస్థలతో జరిగేస్తుంది, పోలీసులు సహకరిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తున్న మీదట ఏపీలో కాంగ్రెస్కు పట్టిన గతే మళ్ళీ టీడీపీకి ఏమైనా పట్టే ఛాన్స్ ఉందా? అంత పెద్ద మాటలు ఎందుకు లేండి సార్, ఇంకా చాలా టైం ఉంది సార్. 5 సంవత్సరాలు టైం అన్నది చిన్న విషయం కాదు. ఇప్పుడు రెండు ఏంటంటే వాళ్ళ ప్రయత్నం కంటిన్యూస్గా బుల్డోస్ చేస్తూ బొంబాడు చేస్తూ భయం పెట్టి కూర్చోబెడుతున్నారు. కూర్చోబెడితే ఏమవుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అన్నది మనం వెయిట్ చేయాలి. మీరు అంటూ ఉంటారు కదా, పెళ్ళిని కూడా గదిలో పెట్టి కొట్టామంటే మొహం పీకుతుంది. ఆ పీకి దాకా మనం చూడగలగాలి. ముందు భయం పెడుతుందంతా అది ఏమనుకుని పక్కెళ్తూ ఉంటాం. పక్కెళ్ళింది అనుకుని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకున్న రోజు ధైర్యంగా వచ్చాం అనుకోండి లోపలికి, ఆ ఫ్రస్ట్రేటివ్ డే ఎప్పుడో మనకు తెలియదు. నీడ్ టు హ్యావ్ పేషెన్స్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏంటంటే, సరే మీరు గతంలో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో శ్రీనివాసుని ఖండాంతరాలు దాటించినా సరే అవకాశం మీదైనప్పుడు, అవకాశం మాది వచ్చినప్పుడు ఖండాంతరాల నుంచి తేడం కూడా మాకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న పని అదే కదా సార్. అర్థమైంది. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ జరిగిన టైంలో ఏం చేయాలో చేస్తున్నాడు కదా. కొన్ని ప్రభుత్వాల ఆదర్శాలు ఉండవా? ఓకే సార్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కేసులే తిరిగి తేవడమే కదా, కోర్టులు నిద్ర లేపడమే కదా. ఇక్కడ ప్రయత్నం ఏంటి, ఎలాగైనా ఫిక్స్ చేద్దామని ప్రయత్నం మొదలైంది, ఆల్రెడీ ఫిక్స్డ్ అది. చూద్దాం సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.